నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. ఈ రోజున జరుగుతున్నటువంటి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మచిలీపట్నం శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండియా కూటమి, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, ముస్లిం ఐక్య వేదిక, భారత్ బచావ్ బలపరిచినటువంటి శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ మతీన్ అనేటువంటి నన్ను, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా గొల్లు కృష్ణ గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసిన సందర్భంలో మరి మేమిద్దరం కూడా రేపు ఉదయం 9 గంటలకు కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మచిలీపట్నం నుంచి ఒక గొప్ప ఊరేగింపుగా బయలుదేరి మరి ఈ ఊరేగింపు కోటావారి తోళ్ల సెంటర్, కోనేరు సెంటర్ మీదుగా లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి చిలకల్లపూడి పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి మరి నేను ఆర్డీఓ గారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తాను. మరి అదేవిధంగా ఎంపీ గారు కలెక్టర్ గారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా విరివిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని చేరుకుని మరి ఈ ర్యాలీని, ఊరేగింపుని చాలా చక్కగా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులతో పాటు, సిపిఎం నాయకులతో పాటు, ఆమ్ ఆద్మీ నాయకులతో పాటు, అదేవిధంగా ముస్లిం ఐక్య వేదిక నాయకులతో పాటు, అదేవిధంగా భారత్ బచావో నాయకులతో పాటు, అదేవిధంగా ముస్లిం జేఏసీ నాయకులతో పాటు అందరూ కూడా ప్రజా సంఘాలు, అంబేద్కర్ వాదులు, గాంధేవాదులు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని, ఈ ర్యాలీలో రావాలని, ఈ ర్యాలీలో కదం తొక్కి మాతో పాటు నడవాలని, మరి ఈ ర్యాలీ ద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక మంచి సంకేతాలు వెళ్ళాలని, దేశవ్యాప్తంగా ఒక సెక్యులర్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కావాలని, రాష్ట్రంలో కూడా ఒక సెక్యులర్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మంచి ప్రభుత్వం రావాలని అందరూ కూడా దీన్ని నాంది పలుకుతూ రేపు ఉదయం 9 గంటలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేరుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి 2 చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా, ఈ ర్యాలీని దిగ్విజయం చేద్దాం, నా నామినేషన్ కార్యక్రమానికి దిగ్విజయం చేయండి, ఒక మంచి రోజులు రాబోతున్నాయి కేంద్రంలో, రాష్ట్రంలో కూడా అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. 2024 సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంటుకి, అదేవిధంగా అసెంబ్లీ స్థానానికి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎండి మతీన్ గారికి, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా ఇండియా కూటమి బలపరిచిన అప్ పార్టీ, ఇతర ముస్లిం ఐక్యవేదిక, అదేవిధంగా ఇతర మరి సానుభూతిపరులు, అదేవిధంగా అందరూ బలపరుస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు ఉదయం 9 గంటలకి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి మరి కోటావతల సెంటర్గా లక్ష్మీ సెంటర్ మీదుగా కలెక్టర్ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని మరి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ బలపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సిపిఐ, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఎండి మతీన్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా అందరినీ కోరుతా ఉన్నాం. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, మత సామరస్యాన్ని కాపాడటం కోసం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడినాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ, అదేవిధంగా బీహార్లో ఉన్న జనతా దళ్, ఇవన్నీ కూడా కలిసి దేశవ్యాప్తంగా ఈ మతోన్మాద నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతున్నాయి. అందులో భాగంగానే ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా, అసెంబ్లీ అభ్యర్థిగా అబ్దుల్ మతీన్ గారు మచిలీపట్నం అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంటుకి గొల్లు కృష్ణ గారు పోటీ చేయబోతున్నారు. వీరిద్దరూ కూడా రేపు నామినేషన్ని కలెక్టర్ ఆఫీసులో, పార్లమెంటు సభ్యుడు గొల్లు కృష్ణ గారు కలెక్టర్ ఆఫీసులో, మతీన్ గారు ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకి ఇక్కడ మచిలీపట్నంలోని కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పట్టాభిభవన్ నుంచి
ప్రదర్శనగా కోనేరు సెంటర్ మీదుగా ప్రదర్శనగా వెళ్ళి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఈ సందర్భంగా జరిగే ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా వామపక్ష శ్రేయోభిలాషులు, ప్రజాతంత్రవాదులు, దేశ సమైక్యత కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పరితపించేటువంటి మేధావి వర్గం అందరూ కూడా ఈ ప్రదర్శనలో, ఈ నామినేషన్లు వేసేటువంటి కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తాం. రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మతిన్ గారు ప్లస్ ఎంపీగా పోటీ చేస్తున్న గొల్లు కృష్ణ గారు ఇండియా కూటమి తరఫున ఏదైతే వారు పోటీ చేస్తున్నారో వారి గెలుపు కోసం, దేశంలో రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మేము మా వంతుగా ముస్లిం ఐక్యవేదిక తరఫున మాకు కూడా ఆహ్వానం అందించారు కాబట్టి మేము కూడా వీరికి పూర్తి మద్దతు ఇస్తూ రేపు జరగబోయే కార్యక్రమంలో మేము కూడా విరివిగా పాల్గొంటామని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం.